అమ్మా నేను నీలాగా కూరగాయలు కట్ చేయనా? వద్దు, అవసరం లేదు. వేలు తెగితే కష్టం. పోనీ ఉల్లిపాయలు తొక్కతేనా? వద్దు, కళ్ళల్లో నీళ్ళొస్తాయి. అవును, ఈరోజు వంట చేయడానికి ఎందుకింత లేట్ అయింది? మేమిద్దరం ఆఫీసులో బిజీగా ఉన్నాం కదా కన్నా, అందుకే ఇంటికి రావడం కొంచెం లేట్ అయింది. ఇలా రోజు లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది కదమ్మా. రేపటి నుంచి త్వరగానే వచ్చి వంట చేయడానికి ప్రయత్నం చేస్తాం, సరేనా? అసలు మనం తయారు చేద్దాం అనుకున్న ఆ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఏవో ఇంటికి తీసుకొస్తే ఎంత లేట్ అయినా ఒక 10 నిమిషాల్లో వంట చేసేయచ్చు కదా. ఇన్స్టెంట్ ఫుడ్డా? అవును కన్నా, మనం ఆ రోజు డిస్కస్ చేశాం కదా. ప్యాకెట్ చింపడము, వేడినీళ్లు పోయడము, 5 నిమిషాల్లో ఫుడ్ రెడీ. అవునమ్మా, ఈ ఐడియా ఏదో బానే ఉంది, వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఆ ఫుడ్ తెస్తున్నారు? త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. మరి మీ కంపెనీ ఫుడ్ ఎవరు తింటారు, ఎలా తెలుస్తుంది? మేం దాన్ని బాగా అడ్వర్టైజ్ చేస్తాం, బాగా రీచ్ అయ్యేలా చేస్తాం కదా. అయితే హీరో హీరోయిన్ పెట్టి ప్రమోట్ చేస్తున్నారా? అలా ఎవరిని పెట్టం. అలా అయితే మీ ఫుడ్ ఎవరు కొనరు. దాని గురించి ఎవరికి తెలియకపోతే ఎవరు కొంటారు చెప్పు? సరే, నీకు చిన్నప్పుడు చిరుతిళ్ళు ఎవరు చేసి పెట్టేవాళ్ళు? అవ్వా, అవ్వే చేసి పెట్టేది. మరి రుచి ఎలా ఉండేది? అవ్వ చేస్తే భలే ఉండేవి. చెక్కలు, జంతికలు, కారపూస, మైసూర్ పాకు అన్నీ చేసి పెట్టేది. అలాంటి అవ్వే మన కంపెనీకి అడ్వర్టైజ్ చేస్తుంది. తనే వంటలన్నీ వండుతుంది, తనతోనే యాడ్ తయారవుతుంది. నిజమా? అవును. అయితే రేపు నేను వచ్చి అవ్వని చూడొచ్చా? మేం షూటింగ్లో బిజీగా ఉంటాం, నువ్వు స్కూల్కి వెళ్ళాలి అంతే, సరేనా? సరే అమ్మా. నాన్నా, అయిందా? వెయిట్ చేయమ్మా, అయిపోతుంది. శివగామి, తనకి ఇంకొక టమాటో ఇవ్వు. అయితే వంట చేయకుండా టొమాటోలతోనే కడుపు నింపేస్తారా? నమస్తే మేడం. రామ్ కుమార్ గారు, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఎస్ మేడం, అడగండి. శివగామి ఇప్పుడెక్కడుంది? ఏదైనా జాబ్ దొరికిందా? అవును మేడం, కొత్త జాబ్లో జాయిన్ అయ్యారు. అయితే పర్వాలేదన్నమాట. శివగామి లైఫ్ గాడిలో పడిందన్నమాట. అది చాలా చిన్న జాబ్, దానివలన ఒక్కసారిగా శివగామి మేడం జీవితం గాడిని పడిపోదు మేడం. మేడం వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. దాన్ని మీ శివగామి చేతులా చేసుకుంది. అది స్వయంకృత అపరాధం. కానీ దానికి కారణం మీరని అందరికీ తెలుసు మేడం. మైండ్ యువర్ వర్డ్స్ రామ్ కుమార్. నేనేమి మీ మేడం గొంతు పట్టుకొని నాకు ఆస్తి రాసివ్వమనలేదే. మీ మేడంతో భైరవి హౌసింగ్ ప్రాజెక్ట్ చెయ్యమని నేను చెప్పలేదే. అది శివగామి ఆమె భర్త అర్జున్ కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ అర్జున్ అత్యాశకి పోయి ఆ ప్రాజెక్ట్ చేశాడు. తాను మోసపోయింది కాక జనాలను కూడా మోసం చేశాడు. పీకల మీదకొచ్చేసరికి శివగామికి ఆప్షన్ ఏం లేక ఉన్నదంతా అమ్మేసి అప్పులు తీర్చాల్సి వచ్చింది. అది మొగుడు పెళ్ళాల సమస్య. దానితో పాటు ఆ చిన్న పిల్లని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఏ వయసులో తీర్చాల్సిన ముచ్చట ఆ వయసులో జరగనివ్వకుండా ఆ పాప బాల్యాన్ని కూడా నాశనం చేస్తున్నారు. శివగామి మేడం భవానీ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది రానివ్వరు. తను ఎన్ని కష్టాలు పడైనా భవానీని కాపాడుకుంటారు. మీకు ఇంత జరిగినా శివగామి మీద, శివగామి చేసే పనుల మీద కొంచెం కూడా కోపం రావడం లేదా? మరి ఇంత అంధభక్తులుంటారా? నాది భక్తి కాదు మేడం, గౌరవం. మేడం మీద ఉన్న గౌరవం. గుడ్, వెరీ గుడ్. కానీ ఆ గౌరవం కాపాడుకోవడం మీ మేడంకి తెలియదు కదా. సర్లే, ఇంతకీ ఇప్పుడు ఎక్కడుంటుంది? భవానీ సరిగా స్కూల్కి వెళ్తుందా లేదా? ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో శివగామి మేడం అద్దెకుంటున్నారు మేడం. అవునా? నేను ఒకసారి వెళ్ళి భవానీని చూడాలి. నాకు ఒకసారి లొకేషన్ షేర్ చేయండి. అలాగే మేడం. మీరు వస్తారని మేడం వాళ్ళకి చెప్పమంటారా? ఏం అవసరం లేదు. నేనెప్పుడు వెళ్తానో నాకే తెలీదు. సమయం చూసుకుని వెళ్తాను. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు భవానీ మీద ఎంత కన్సర్న్ ఉంది,
అది చాలా గొప్ప విషయం మేడం. మంచిగా ఉంటే ఎవరి మీదైనా కన్సర్న్ ఉంటుంది. మీ మేడం ఓవర్ యాక్షన్ చేయకపోతే మీ మేడం మీద కూడా కన్సర్న్ ఉండేది. జాలి పడేదాన్ని. సర్లేండి మేడం, నేను వెళ్ళొస్తాను. మీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే. మొదలు పెడదామా? సరే. అమ్మా, ఒక్క నిమిషం ఇటు రండి. చూడండి, నేను ఏం చెప్తాను మీరు అదే చెప్పాలి. సరేనయ్యా. కెమెరాకి ఇలా చూపించి మీరిప్పుడు దీని గురించి చెప్పాలి. దీన్ని జంతికలు అంటారు. అలా చెప్పి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరేనా? ఇది అయిపోయిన తర్వాత ఇది. సరేనా? సార్, మీరు రెడీయా? రెడీ. యాక్షన్. దీన్ని జంతికలు అంటారు. నా చేతులతో నేనే వండాను. ఇంట్లో నా పిల్లలకి ఎలా చేస్తానో అలాగే చేశాను. అయ్యా, తర్వాత ఏదో చెప్పారా మీరు? వస్తానుండండి. ఒక ఫ్లోలో వెళ్ళండి. సరేనయ్యా. డిఓపి గారు రెడీ? స్టార్ట్ కెమెరా. యాక్షన్. దీన్ని జంతికలు అంటారు. ఇంట్లో నా పిల్లలకి ఎలా చేస్తానో అలాగే చేశాను. అమ్మా, మీరేం కంగారు పడకండి. ఇక్కడున్న వాళ్ళందరూ మీ పిల్లల్లాంటి వాళ్ళే. ఇంట్లో వాళ్లతో ఎలా మాట్లాడతారో, ఎంత సింపుల్గా చెప్తారో అలాగే మాట్లాడండి. సరేనమ్మా. అక్కడ కెమెరా ఉంది, అక్కడ మనుషులున్నారు, అవన్నీ మర్చిపోండి. సరేనమ్మా. ఎంతో కష్టపడి వంటలు చేస్తారు కదా, మీరు ఈ వంటకాలు ఎలా చేశారో పక్కింటి వాళ్ళకి చెప్తారు కదా, అలాగే ఇక్కడ కూడా చెప్పండి. సరేనమ్మా. దీని గురించి మీరేం టెన్షన్ పడకండి. సరేనా? చేయండి. రెడీ? స్టార్ట్ కెమెరా. యాక్షన్. దీన్ని జంతికలు అంటారు. నా చేతులతో నేనే తయారు చేశాను. ఇంట్లో నా పిల్లలకందరికీ, నా మనవళ్ళకి ఎలా రుచిగా చేసిస్తానో అలాగే చేశాను. చాలా చాలా బావుంటాయి, రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి హానికరం లేకుండా చాలా బావుంటాయి. దీంట్లో ఈ బామ్మ ప్రేమ కూడా ఉంది తెలుసా? మీరు ఈ జంతికలను ఎన్ని తిన్నా కూడా సమస్య రాదు. ఇందులో ఎలాంటి అనారోగ్యకరమైన పదార్థాలు లేవు. చాలా బాగుందమ్మా. ఇప్పుడు చెక్కల గురించి చెప్పండి. రెడీ? స్టార్ట్ కెమెరా. యాక్షన్. ఇవి మన తెలుగింటి రుచులు. సూపర్ అమ్మా. మీరు కూడా తీసుకుని తినండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. అమ్మా, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మీరసలు ఇంత బాగా చేస్తారని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. పదండి వెళ్దాం. సరే అమ్మా.